జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మంచి పనులు చేస్తున్నప్పుడు దేవుడు చూస్తాడని ఎలా భావిస్తామో, చెడ్డ పనులు తలపెట్టినప్పుడు భగవంతుడు చూస్తాడనే విషయం మర్చిపోకూడదు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం, జూలై 15, 2026, బుధవారం. తిథి పాడ్యమి, ఉదయం 11:50 వరకు, తదుపరి విదియ. నక్షత్రం పుష్యమి, రాత్రి 9:46 వరకు, తదుపరి ఆశ్లేష. యోగము హర్షణము, ఉదయం 8:04 వరకు, తదుపరి వజ్రము. కరణం భవ, ఉదయం 11:50 వరకు, తదుపరి బాలవ. రాత్రి 10:18 వరకు, తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 5:43, సూర్యాస్తమయం సాయంత్రం 6:44. చంద్రోదయం ఉదయం 6:30, చంద్రాస్తమయం రాత్రి 7:44. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుండి 1:51 వరకు. యమగండం ఉదయం 7:20 నుండి 8:58 వరకు. గుళిక కాలం ఉదయం 10:36 నుండి మధ్యాహ్నం 12:13 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. వర్జము ఉదయం 7:22 నుండి 8:48 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు సాయంత్రం 4 నుండి 5:27 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:15 నుండి 4:59 వరకు. శుభ గడియలు ఉదయం 9 నుండి 10:10 వరకు. తిరిగి సాయంత్రం 4:37 నుండి 6:44 వరకు. జూలై 15, బుధవారం. ఈ రోజు ఉన్న తిథి శుక్లపక్ష పాడ్యమి. ఉదయం 11:50 వరకు ఉంది, తదుపరి విదియ. అయితే శుక్లపక్షం ప్రారంభ దశ కావడం వల్ల చంద్రుని కళలు ఇంకా తక్కువగా ఉంటాయి. అందువల్ల పెద్ద శుభకార్యాలు చేయాలనుకుంటే కేవలం తిథి చూసి నిర్ణయం తీసుకోకుండా పూర్తి పంచాంగం, లగ్నం, తారాబలం, చంద్రబలం చూసి నిర్ణయం తీసుకోవడం మంచిది. చంద్ర దర్శనం ఈ రోజు సాయంత్రం 6:44 నుండి 7:44 వరకు ఉంటుంది. లగ్న ముహూర్తాలలో ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే మీ పంతులు గారి సలహా తీసుకొని చంద్ర దర్శనం అయిన తర్వాత శుభ సమయాన్ని చూసుకొని చేయడం మంచిది. ముఖ్యమైన పనులు లేదా శుభ ప్రయత్నాలు ఏవైనా ఉంటే దుర్ముహూర్తాలు కలవకుండా చూసుకొని శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు కర్కాటక రాశిలోను, సూర్యుడు మిథున రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ధనుస్సు రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, కర్కాటకం, కన్యా, తుల, మకరం, కుంభం. నిన్నటి ప్రశ్నకు సమాధానం: శ్రీగ్రవేదుని కొడుకు పేరు మరువు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: మరువు కొడుకు పేరు ఏమిటి? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: శ్రీ వారాహి మాత నవరాత్రులు ప్రారంభం, సోషల్ మీడియా గివింగ్ డే, నేషనల్ ప్లాస్టిక్ సర్జరీ దినోత్సవం, ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం. 2013 సంవత్సరంలో భారతదేశంలో టెలిగ్రాఫ్ వ్యవస్థ మూయబడింది. భారత స్వాతంత్ర సమరయోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి దుర్గాబాయి దేశ్ముఖ్ గారి జయంతి
రంగస్థల సినీ నటులు, రచయిత, దర్శకులు డివి నరసరాజు గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూలై 15 బుధవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. వృషభ రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మిథున రాశి మంచి మనసును చాటుకుంటారు. కర్కాటక రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. సింహరాశి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. కన్యా రాశి దిగులు, విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి. తులారాశి అదృష్ట యోగం ఉంటుంది. వృశ్చిక రాశి మోసపోయే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ధనుస్సు రాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. మకర రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. కుంభరాశి ఆనందంగా గడుపుతారు. మీనరాశి అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉండటం మంచిది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.